నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, మన మూన్లైట్ కథలు ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. మీరు చూపిస్తున్న ఆదరణకు, ప్రతి కథకు ఇస్తున్న లైక్స్, కామెంట్స్ మరియు షేర్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి పెద్ద శక్తిని ఇస్తోంది. ఈ నెల కొత్త టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. మన మూన్లైట్ కథలు కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేయడానికి ఈ నెలాఖరు నాటికి 1000 మంది సబ్స్క్రైబర్ల టార్గెట్ పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆఫ్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా కొత్త కథలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన కథలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిమానమే మా బలం. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం. ఆ రాత్రి ఆదిత్య రాయల్ ప్యాలెస్లోని మాస్టర్ బెడ్రూంలో డిమ్ లైట్ల వెలుగు ఒక వెచ్చని, మధురమైన రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గది బయట కొండలమీది నుండి వీచే చల్లటి గాలి కిటికీ తెరలను మెల్లగా మీటుతోంది. బెడ్పై చల్లిన గులాబీ రేఖల సువాసన గది అంతటా అలుముకుంది. విక్రమ్ మైథిలిని వెల్వెట్ బెడ్పై మెల్లగా పడుకోబెట్టి ఆమె పక్కనే మోకాళ్లపై కూర్చున్నాడు. మైథిలి పట్టుచీర కొంగు కాస్త పక్కకు జరిగి ఉంది. ఆమె శ్వాస వేగంగా ఆడటం వల్ల ఆమె గుండె కొట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మైథిలి కళ్లల్లో నాట్యమాడుతున్న సిగ్గు, భయం, మోహం అన్నింటినీ విక్రమ్ చాలా ఆరాధనగా చూస్తున్నాడు. విక్రమ్, అలా చూస్తుంటే నాకు చాలా సిగ్గేస్తోంది అంది మైథిలి తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ. విక్రమ్ నవ్వుతూ ఆమె 2 చేతులను పట్టుకుని మెల్లగా పక్కకు జరిపి ఆమె అరచేతులపై తన పెదవులను ఆనించాడు. నీ సిగ్గు ఈరోజు నా మనసును ఇంకా ఎక్కువ దోచుకుంటోంది మైథిలి. ఇన్నాళ్ళు నీ కళ్లల్లో పొగరు చూశాను, ధైర్యం చూశాను, నాపై ఉన్న కోపం చూశాను. కాని ఈరోజు ఈ కళ్లల్లో కేవలం నాపై ఉన్న పిచ్చిప్రేమ మాత్రమే కనిపిస్తోంది. దీన్ని నేను ఎంత చూసినా నాకు తనివి తీరడం లేదు అన్నాడు విక్రమ్ తన గంభీరమైన గొంతుతో, చాలా రొమాంటిక్గా. మైథిలి తన ఎర్రటి పెదవులను కొరుక్కుంటూ విక్రమ్ కళ్లలోకి నేరుగా చూసింది. కోపం కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి? మొదటి రోజు నుండి నన్ను మీ రూల్స్తో, మీ కాంట్రాక్ట్లతో భయపెట్టాలని చూశారు. నేను ఎక్కడ మీ ముందే లొంగిపోతానో అని నా మనసును నేను పంజరంలో బంధించుకున్నాను. కాని మీరు ప్రతిసారీ నన్ను మీ కౌగిలిలోకి లాక్కుంటుంటే నా ఆత్మగౌరవం కూడా మీ ప్రేమ ముందు మోకాలిల్లింది. మరి ఇప్పుడు అని అడిగాడు విక్రమ్. అతను మరింత ముందుకు వంగి తన ముక్కుతో ఆమె ముక్కును తాకుతూ, ఇప్పుడు నీ ఆత్మగౌరవం ఏమంటోంది మహారాణిగారు? ఇప్పుడు నా ఆత్మగౌరవం కూడా మీ ప్రేమలో భాగమైపోయింది విక్రమ్ అంది మైథిలి శ్వాసలు వేగమవుతుండగా. ఇప్పుడు నా ఉనికి, నా ఊపిరి, నా ప్రతి ఆలోచన కేవలం మీ చుట్టూనే తిరుగుతున్నాయి. నన్ను ఇకపై మీ నుండి దూరంగా ఉండేలా ఏ శక్తి చెయ్యలేదు. విక్రమ్ ఆమె మాటలకు పరవశించిపోయాడు. అతను మెల్లగా వంగి ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దు చాలా ప్రశాంతంగా, మృదువుగా మొదలైంది. కాని మైథిలి కూడా అతనికి సమానంగా స్పందిస్తూ తన 2 చేతులను అతని మెడ చుట్టూ వేసి అతన్ని తన వైపుకు గట్టిగా లాక్కునేసరికి ఆ ముద్దులోని వేడి ఒక్కసారిగా పెరిగింది. వారిద్దరి శ్వాసలు ఒకటవుతున్నాయి. విక్రమ్ చేతులు మైథిలి నడుము వంపులను తడుముతుంటే ఆమె ఒంట్లో ఒక వింతైన విద్యుత్ ప్రవహించినట్లయింది. మైథిలి చిన్నగా మూల్గుతూ తన తలను వెనక్కి వాల్చింది. విక్రమ్! మైథిలి నోటి నుండి వస్తున్న ఆ మెల్లటి మూలుగు విక్రమ్లో ఉన్న మోహాన్ని ఇంకా పెంచేసింది. అతను ముద్దును పక్కకు జరిపి ఆమె సున్నితమైన మెడపై, చెవితమ్మెల కింద తన పెదవులతో ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. విక్రమ్ వెచ్చని శ్వాస ఆమె చర్మాన్ని తాకుతుంటే మైథిలి ఒళ్ళు పులకరించిపోతోంది. మైథిలి, నీ స్పర్శ నాకు ఎంత మత్తు ఇస్తోందో నీకు తెలుసా అని అడిగాడు విక్రమ్ ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ. ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు గెలిచాను. కాని నీ ఈ చిన్న స్పర్శ ముందు నా సకల సామ్రాజ్యాలు ఓడిపోతున్నాయి. మీరు ఓడిపోవడం లేదు విక్రమ్, నన్ను గెలుచుకుంటున్నారు అంది మైథిలి అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ. నా హృదయాన్ని, నా శరీరాన్ని మీ సొంతం చేసుకుంటున్నారు. విక్రమ్ మెల్లగా ఆమె చీర పిన్నును తీసివేశాడు. పట్టుచీర కొంగు జారి బెడ్పై పడింది. మైథిలి సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆ డిమ్ లైట్ల వెలుగులో ఆమె పైభాగం, నడుము మడతలు దేవతా విగ్రహంలా మెరుస్తున్నాయి. విక్రమ్ ఆమె నడుముపై తన చేతిని ఉంచి మెల్లగా నిమిరాడు. విక్రమ్, లైట్ ఆపేయండి.
నాకెందుకో చాలా సిగ్గుగా ఉంది అంది మైథిలి తడబడుతున్న గొంతుతో. నో మైథిలి, ఈ వెలుతురులోనే నా మహారాణి అందాన్ని నేను పరిపూర్ణంగా చూడాలి. నీ ప్రతి అంగుళం నాకు మాత్రమే సొంతం అంటూ విక్రమ్ ఆమె నడుముపై తన పెదవులను ఆనించాడు. మైథిలి ఒక్కసారిగా గాలి పీల్చుకుని బెడ్షీట్ను తన చేతులతో గట్టిగా పట్టుకుంది. విక్రమ్ అని పిలుస్తూ ఆమె అతని తలను తన గుండెల వైపుకు నొక్కుకుంది. వారిద్దరి మధ్య సంభాషణలు తగ్గి శ్వాసల వేగం పెరిగింది. విక్రమ్ ఆమె బట్టలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ తన శరీర వెచ్చదనంతో ఆమెను కప్పేశాడు. మైథిలి తన సర్వస్వాన్ని అతనికి అర్పించడానికి సిద్ధమైంది. ఆమె చూపుల్లో కేవలం విక్రమ్ మాత్రమే ఉన్నాడు. నన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు కదా విక్రమ్ అని అడిగింది మైథిలి అతని కళ్లల్లోకి పిచ్చిగా చూస్తూ. నా ఊపిరి ఆగిపోయినా నా ప్రేమ నిన్ను వదిలిపెట్టదు మైథిలి. నువ్వు నా జీవితం, నా సామ్రాజ్ఞి అంటూ విక్రమ్ ఆమెను పూర్తిగా తన కౌగిలిలో బంధించాడు. ఆ రాత్రి వారిద్దరి మౌనరాగాలు, ముద్దుల శబ్దాలు, ప్రణయ మంత్రాలు ఆ రాయల్ బెడ్రూంలో నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. రెండు దేహాలు ఒక్కటయ్యి ఒక పవిత్రమైన, అపరిమితమైన ప్రేమబంధంలో కరిగిపోయాయి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ తెరలగుండా వచ్చి బెడ్పై పడుతున్నాయి. మైథిలి మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె తల విక్రమ్ వెడల్పాటి ఛాతిపై ఉంది. అతని ఒక చేయి ఆమె నడుమును గట్టిగా చుట్టి ఉంచింది. మైథిలి అతని ముఖాన్ని చూసింది. నిద్రపోతున్నప్పుడు విక్రమ్ ముఖం ఎంత అమాయకంగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూసి ఆమె ముఖంలో ఒక తీయటి చిరునవ్వు వికసించింది. ఆమె తన వేలితో అతని పెదవులను, గడ్డాన్ని మెల్లగా నిమిరింది. విక్రమ్ కళ్ళు తెరవకుండానే చిన్నగా నవ్వి, ఉదయమే నా మహారాణిగారికి నాపై అంత ప్రేమ పొంగిపోతోందా అని అడిగాడు. మైథిలి ఆశ్చర్యపోయి, మీరు నిద్రపోవడం లేదా, మేల్కొనే ఉన్నారా అంది. విక్రమ్ కళ్ళు తెరిచి ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. నీ పక్కన ఉన్నప్పుడు నిద్రపోవడం కూడా ఒక వేస్ట్ మైథిలి. నీ ప్రశాంతమైన ముఖాన్ని, నీ శ్వాసను అనుభవిస్తూ ఉంటే కాలం అలాగే ఆగిపోవాలనిపిస్తుంది. ఇంత రొమాంటిక్ విక్రమ్ ఆదిత్యను నేను ఎప్పుడూ ఊహించలేదు తెలుసా అంది మైథిలి అతని ఛాతిపై విసిరినట్లు తడుతూ. నాలోని ఈ కోణాన్ని నిద్రలేపింది నువ్వే మైథిలి. ఇప్పటివరకు ప్రపంచం నా కఠినత్వాన్ని, నా అహంకారాన్ని మాత్రమే చూసింది. కాని నాలోని రసికతను, నా ప్రేమను కేవలం నువ్వు మాత్రమే చూస్తున్నావు అంటూ అతను ఆమెపైకి వంగాడు. విక్రమ్ ఆల్రెడీ ఉదయమైపోయింది. లేవాలి. రాఘవ్ గారు, వర్మగారు ఆఫీస్ పనుల కోసం వెయిట్ చేస్తుంటారు అంది మైథిలి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ. కార్పొరేట్ ఆఫీస్, ఆదిత్య గ్రూప్స్ పనులు అన్నీ వేచి ఉంటాయి. కాని నా భార్య ముద్దు కోసం నేను వేచి ఉండలేను అంటూ విక్రమ్ మళ్లీ ఆమె పెదవులను అందుకున్నాడు. ఉదయాన్నే మొదలైన ఆ తీయటి రొమాంటిక్ పోరాటం వారిద్దరి మధ్య నవ్వులను, మోహాన్ని మరింత పెంచింది. కొద్దిసేపటి తర్వాత స్నానం ముగించుకుని మైథిలి పసుపు రంగు కాంజీవరం పట్టుచీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని అద్దం ముందు నిలబడి నుదుటన కుంకుమ పెట్టుకుంటోంది. విక్రమ్ తడి జుట్టుతో వైట్ షర్ట్ వేసుకుంటూ అద్దంలో నుండి ఆమెను చూశాడు. అతను వెనుక నుండి వచ్చి ఆమె నడుమును పట్టుకుని ఆమె మెడలో తన ముక్కును ఉంచి సువాసనను పీల్చాడు. ఈ మల్లెపూల వాసన, నీ నుదుటి కుంకుమ. నిన్ను చూస్తుంటే నాకు ఆఫీస్కి వెళ్లాలనిపించడం లేదు మైథిలి అన్నాడు విక్రమ్. విక్రమ్, ప్లీజ్, కార్పొరేట్ వరల్డ్ మీకోసం వెయిట్ చేస్తోంది. ఈరోజు మన ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి సంబంధించిన మొదటి మీటింగ్ ఉంది కదా అంది మైథిలి అతని వైపు తిరిగి అతని షర్ట్ బటన్స్ పెడుతూ. అవును, కాని ఆ ట్రస్ట్కి ప్రెసిడెంట్ నువ్వే కదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ బిజినెస్ అయినా ఒక ఆటలాగే ఉంటుంది అన్నాడు విక్రమ్ ఆమె చెంపను ముద్దు పెట్టుకుంటూ. నేను ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను విక్రమ్. మీ విజయంలో, మీ ప్రతి ఆలోచనలో నేను మీ నీడనై నడుస్తాను అంది మైథిలి చాలా ఆప్యాయంగా. వారిద్దరూ ఒకరినొకరు కళ్లతోనే అభినందించుకుంటూ తమ కొత్త జీవితంలోకి, సరికొత్త కార్పొరేట్ రొమాంటిక్ ప్రయాణంలోకి అడుగుపెట్టారు. ప్రేమ, మోహం, ఆధిపత్యం, సమర్పణ అన్నీ కలగలిసిన ఆ బంధం ఇప్పుడు అనుక్షణం వర్ధిల్లుతోంది. డైనింగ్ టేబుల్ వద్ద ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో కూడా విక్రమ్ చూపులు మైథిలిపై నుండి పక్కకు తప్పుకోలేదు. పట్టుచీరలో, తలలో మల్లెపూలతో మైథిలి దేవతలా మెరిసిపోతోంది. ఆమె విక్రమ్కు వేడివేడిగా కాఫీ అందిస్తుంటే విక్రమ్ కాఫీ కప్పుతో పాటు ఆమె వేళ్లను కూడా తన చేతిలోకి తీసుకున్నాడు. విక్రమ్, పనివాళ్లున్నారు. రాఘవ్ కూడా బయట వెయిట్ చేస్తున్నాడు. కొంచెం గంభీరంగా ఉండండి అంది మైథిలి మెల్లగా గుసగుసలాడుతూ.
తన చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. నేను నా ఆదిత్య గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పక్కన లేను మైథిలి. నా ప్రాణమైన నా భార్య పక్కన ఉన్నాను. నీ ఈ సిగ్గుపడే ముఖం చూస్తుంటే నాకు ఆఫీస్కు వెళ్లాలనే ధ్యాస ముమ్మాటికీ కలగడం లేదు అన్నాడు విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ, ఆమె వైపు రొమాంటిక్గా చూస్తూ. మైథిలి ముఖం మరింత ఎరుపెక్కింది. మీరు ఎంతటి కార్పొరేట్ గిరి గీసుకున్నా నా దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న పిల్లాడిలా మారిపోతున్నారు. త్వరగా కాఫీ తాగిరండి, రాఘవ్ గారు ముఖ్యమైన ఫైల్స్ తెచ్చారట. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య ప్యాలెస్ మెయిన్ హాల్. రాఘవ్ చేతిలో ఉన్న లీగల్ ఐప్యాడ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. విక్రమ్, మైథిలి హాల్లోని రాయల్ సోఫాపై కూర్చున్నారు. విక్రమ్ ఒక చెయ్యి మైథిలి తోళ్లపై వేసి ఆమెను తనకు ఆనుకుని కూర్చోబెట్టుకున్నాడు. సార్, మేడం, గుడ్ మార్నింగ్. రాఘవ్ విష్ చేస్తూ ఫైల్స్ ఓపెన్ చేశాడు. ఆదిత్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి సంబంధించిన అన్ని లీగల్ క్లియరెన్సెస్ పూర్తయ్యాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సైన్ చేశారు. మొదటి దశలో దాదాపు 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే ఉచిత కాలేజీల నిర్మాణం ప్రారంభమవుతుంది. మైథిలి మేడం గారి చైర్పర్సన్ సంతకం ఒక్కటి పడితే లీగల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. మైథిలి ఐప్యాడ్లోని పేపర్స్ చదివి విక్రమ్ వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. విక్రమ్, ఇది కేవలం ఒక సంతకం కాదు. సమాజంలో చదువుకోవాలనుకునే వేలమంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు. నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అంది మైథిలి భావోద్వేగానికి గురవుతూ. విక్రమ్ ఆమె వేళ్లను తన పెదవులకు ఆనించి, కృతజ్ఞతలు చెప్పాల్సింది నువ్వు కాదు మైథిలి, నేను. నాలోని అహంకారాన్ని, కఠినత్వాన్ని తుడిచేసి నాకు ప్రేమ విలువను, సమాజానికి మంచి చెయ్యాలనే తపనను నేర్పించింది నువ్వే. ఈ ట్రస్ట్ నీ కల, నీ ఆశయం నెరవేర్చడం నా బాధ్యత అన్నాడు చాలా లోతైన గొంతుతో. మైథిలి ఐప్యాడ్పై తన డిజిటల్ సంతకం చేసింది. కంగ్రాచ్యులేషన్స్ మేడం అన్నాడు రాఘవ్ చిరునవ్వుతో. అలాగే సార్. ఈ సాయంత్రం జరగబోయే విక్టరీ అండ్ లవర్స్ గాలా ఈవెంట్కి మీడియా, బిజినెస్ వరల్డ్ నుండి ప్రముఖులందరూ వస్తున్నారు. ఆదిత్య గ్రూప్స్ తిరుగులేని విజయాన్ని, మీ పునరాగమనాన్ని వేడుకగా జరుపుకోవడానికి హైదరాబాద్ కార్పొరేట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గ్రేట్ జాబ్ రాఘవ్. సాయంత్రం పార్టీ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. ఆదిత్య గ్రూప్స్ సామ్రాజ్ఞిగా మైథిలి ఆదిత్య ఆ వేడుకలో మెరిసిపోవాలి అని విక్రమ్ ఆదేశించాడు. సాయంత్రం హైదరాబాద్లోని రాయల్ పామ్లైన్ కన్వెన్షన్ సెంటర్. కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. బహుళ రంగుల కాంతులు, మధురమైన వయోలిన్ సంగీతం అంతటా అలుముకున్నాయి. అప్పుడే విక్రమ్, మైథిలి తమ బ్లాక్ రోల్స్ రాయ్స్ కారు దిగారు. విక్రమ్ డార్క్ నెవీ బ్లూ టాక్సీడోలో అత్యంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే, మైథిలి డార్క్ మెరూన్ మరియు గోల్డెన్ కాంబినేషన్ డిజైనర్ పట్టుచీరలో డైమండ్ నెక్లెస్ ధరించి రాయల్ క్వీన్లా మెరిసిపోతోంది. వారిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని లోపలికి అడుగుపెట్టగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో, కెమెరా ఫ్లాష్లతో మారుమోగిపోయింది. బిజినెస్ ఐకాన్ కేకే వర్మ ముందుకు వచ్చి విక్రమ్ని కౌగిలించుకున్నాడు. కంగ్రాట్స్ విక్రమ్. కోమా నుండి తిరిగి వచ్చి శత్రువులను ధ్వంసం చేసి షేర్ మార్కెట్ను ఏలడం కేవలం నీకే సాధ్యం. బట్ క్రెడిట్ అంతా నీ పక్కన ఉన్న ఈ మహారాణికే దక్కుతుంది. మైథిలి గారు ఆ రోజు లండన్ డీల్ మైండ్ గేమ్తో కొట్టకపోయి ఉంటే కథ వేరేలా ఉండేది. విక్రమ్ గర్వంగా మైథిలి వైపు చూస్తూ, కరెక్ట్ వర్మగారు. విక్రమ్ ఆదిత్య అనే నేను కేవలం ఈ సామ్రాజ్యానికి రాజును మాత్రమే, కాని ఈ సామ్రాజ్యాన్ని నడిపించే శక్తి, ధైర్యం నా మైథిలి అన్నాడు. మైథిలి చిరునవ్వుతో అందరికీ నమస్కరించింది. సంగీతం వేగం పుంజుకుంది. అందరూ డాన్స్ ఫ్లోర్ వైపు అడుగులు వేస్తున్నారు. విక్రమ్ మైథిలి వైపు వంగి తన చెయ్యి అందించాడు. నాతో ఒక డాన్స్ చేస్తారా, మై లక్కీ చామ్ అని రొమాంటిక్గా అడిగాడు విక్రమ్. మైథిలి తన సున్నితమైన చేతిని అతని చేతిలో ఉంచింది. మీరు కోరితే కాదనగలనా విక్రమ్? వారిద్దరూ డాన్స్ ఫ్లోర్ మధ్యలోకి వెళ్లారు. విక్రమ్ తన ఒక చేతిని ఆమె నడుము వంపుపై దృఢంగా ఉంచి మరొక చేతితో ఆమె వేళ్లను బంధించాడు. మైథిలి తన రెండో చేతిని అతని భుజంపై ఉంచింది. మెల్లటి మెలోడీ రొమాంటిక్ పాటకు అనుగుణంగా వారిద్దరూ కదులుతున్నారు. విక్రమ్ ఆమెను తన వైపుకు జరిపి ఆమె కళ్లల్లోకి నేరుగా చూస్తూ గుసగుసలాడాడు. ఈరోజు ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి చూపు నీపైనే ఉంది మైథిలి. నాకు చాలా అసూయగా ఉంది తెలుసా? మైథిలి చిన్నగా నవ్వింది. అసూయ? మీకు ఎవరిపై అసూయ విక్రమ్? ఈ ప్రపంచంపై.
నీ ఈ రూపం, నీ ఈ నవ్వు, నీ కళ్లల్లోని ఈ వెలుగు, ఇవన్నీ కేవలం నాకు మాత్రమే పరిమితం కావాలి. వేరే ఎవరైనా నిన్ను అలా చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది అన్నాడు విక్రమ్. ఆమె నడుముపై ఉన్న తన పట్టును మరింత బిగిస్తూ. మైథిలి అతని ఛాతికి ఆనుకుని. మీ పిచ్చి కాకపోతే? ఈ మైథిలి చూపు, హృదయం, శరీరం, ఆఖరికి ప్రతి శ్వాస కేవలం విక్రమ్ ఆదిత్యకు మాత్రమే అంకితమని మీకు ఇంకా నమ్మకం కలగలేదా? డబుల్ కొటేషన్స్ ఉన్నది చాలా ఆర్ద్రంగా. నాకు నమ్మకం ఉంది మైథిలి, కాని నీపై ఉన్న మోహం ప్రతిక్షణం పెరుగుతూనే ఉంది. ఈ పార్టీ, ఈ జనాలు, ఇవన్నీ వదిలేసి నిన్ను ఇప్పుడే మన బెడ్రూంకి ఎత్తుకెళ్లాలనిపిస్తోంది అని విక్రమ్ ఆమె చెవి తమ్మెలను తాకుతూ చెప్పాడు. మైథిలి ఒళ్ళు ఒక్కసారిగా పులకరించిపోయింది. విక్రమ్, ఇది కార్పొరేట్ ఈవెంట్, కొంచెం కంట్రోల్ చేసుకోండి అంది బెదిరిస్తున్నట్లుగా నటిస్తూ. కాని ఆమె కళ్లల్లో మోహం స్పష్టంగా కనిపిస్తోంది. డాన్స్ పూర్తయ్యేసరికి హాల్లో ఉన్నవారంతా కరతాళ ధ్వనులతో ఆడిటోరియంను నింపేశారు. రాత్రి 1 గంట. ఆదిత్య ప్యాలెస్, రాయల్ మాస్టర్ బెడ్రూమ్. పార్టీ ముగిసి ప్యాలెస్కు తిరిగి వచ్చిన తర్వాత మైథిలి అద్దం ముందు నిలబడి తన డైమండ్ నెక్లెస్, గాజులు తొలగిస్తోంది. విక్రమ్ తన కోట్ విప్పేసి షర్ట్ బటన్లు విప్పుతూ ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో కనిపిస్తున్న ఆమె అందమైన మెడవంపును చూస్తూ విక్రమ్ తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ వేసి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. అతని పెదవులు ఆమె మెడపై వెచ్చటి స్పర్శను ఇచ్చాయి. విక్రమ్! మైథిలి కళ్ళు మూసుకుని తలను వెనక్కి వాల్చింది. ఆగలేకపోతున్నాను మైథిలి. రోజంతా నిన్ను అందరి మధ్య చూస్తూ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. కాని ఈ రాత్రి కేవలం మన ఇద్దరిది అంటూ విక్రమ్ ఆమెను తన వైపు తిప్పుకుని ఒంటి చేత్తో ఆమెను పైకి ఎత్తి బెడ్ వైపు నడిచాడు. బెడ్పై ఆమెను మెల్లగా పడుకోబెట్టి అతను ఆమె పైకి వంగాడు. గదిలోని డిమ్ నైట్ ల్యాంప్ వెలుగు వారిద్దరి నీడలను గోడపై ఒక అందమైన కావ్యంగా చిత్రీకరిస్తోంది. మైథిలి అతని జుట్టులోకి తన వేళ్లను పోనిచ్చి అతని పెదవులను తన వైపుకు లాక్కుంది. వారిద్దరి పెదవులు ముద్దులో కరిగిపోయాయి. ఇన్నాళ్లు దాచుకున్న కామం, మోహం, పరస్పర ఆరాధన ఆ ముద్దులో ప్రవహించాయి. విక్రమ్ ఆమె పట్టుచీరను మెల్లగా తొలగిస్తుంటే మైథిలి అతని షర్ట్ను విప్పేసింది. ఇద్దరి దేహాలు ఒకదానికొకటి తాకుతుంటే శ్వాసల వేడిగది అంతటా వ్యాపించింది. మైథిలి, నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను కేవలం ఒక యంత్రంలా బతికాను. నువ్వు నాకు ప్రాణం పోశావు అని విక్రమ్ ఆమె గుండెలపై తన ముఖాన్ని ఉంచి అన్నాడు. మీరు లేకపోతే నా ఉనికికే అర్థం లేదు విక్రమ్. నన్ను మీ ప్రేమలో పూర్తిగా కరిగించేయండి అని మైథిలి రొమాంటిక్గా మూల్గుతూ అతని తలను తన వైపుకు నొక్కుకుంది. ఆ రాత్రి వారిద్దరి మౌనరాగాలు, తీయటి మూలుగులు, ముద్దుల శబ్దాలు ఆ రాయల్ గదిలో నిరంతరం రీసౌండ్ ఇచ్చాయి. ఒకప్పుడు కాంట్రాక్ట్ బంధంగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు దేహాలు, ఆత్మలు ఒకటైన అజేయమైన ప్రేమ కావ్యంగా అమరత్వాన్ని పొందింది. ఆ రాత్రి ప్రణయమత్తులో కరిగిపోయిన రాయల్ బెడ్రూంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. విక్రమ్ గుండెలపై తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోతున్న మైథిలి ముఖంపైకి వెన్నెల వెలుగులు పడుతున్నాయి. విక్రమ్ కూడా కళ్ళు మూసుకుని గాఢనిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయం. ప్యాలెస్ బయట ఉన్న చీకటి చెట్ల కొమ్మల చాటున ఒక చిన్న ఆకుపచ్చని లైట్ మినుకుమినుకుమంది. అది ఒక అత్యాధునికమైన లేజర్ స్కోప్ విత్ నైట్ విజన్ కెమెరా. ఆ కెమెరా లెన్స్ నేరుగా విక్రమ్ మాస్టర్ బెడ్రూమ్ కిటికీ గ్లాస్ను ఫోకస్ చేస్తోంది. కెమెరా వెనుక నల్లటి కవర్, ఆల్ సూట్ ఫేస్ మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని చెవిలో ఉన్న వైర్లెస్ ఇయర్ పీస్ నుండి ఒక డిజిటల్ వాయిస్ వినిపించింది. షాడో 1. టార్గెట్ లొకేషన్ కన్ఫర్మ్ అయిందా? మాస్క్ వేసుకున్న వ్యక్తి తన చేతిలోని హైటెక్ డివైస్ స్కిన్పై వేళ్లు కదుపుతూ లో టోన్లో మాట్లాడాడు. ఎస్ బాస్, విక్రమ్ అండ్ మైథిలి ఆర్ ఇన్ ది బెడ్రూమ్. విక్రమ్ శరీరంలో అమర్చిన బయోచిప్ సిగ్నల్స్ లొకేషన్ పక్కాగా మ్యాచ్ అవుతున్నాయి. ఇంజెక్ట్ చేసిన కెమికల్ కాంపౌండ్ మెల్లగా పనిచేయడం ప్రారంభించింది. అతను ఇప్పుడు డీప్ సింక్ స్టేజ్లో ఉన్నాడు. గుడ్. సిద్ధార్థ్ కేవలం ఒక పావు మాత్రమే. వాడు జైల్లో కూర్చుని పిచ్చివాడిలా అరుస్తున్నాడని విక్రమ్ అనుకుంటున్నాడు. కాని అసలైన గేమ్ ఇప్పుడు మొదలవుతోంది. విక్రమ్ శరీరంలోకి చేరిన ఆ మందు అతనికి తెలియకుండానే అతని మైండ్ను రీప్రోగ్రామ్ చేస్తుంది. నెక్స్ట్ 24 అవర్స్లో విక్రమ్ ఆదిత్య తన సొంత చేతులతోని తన సామ్రాజ్యాన్ని, తన ప్రాణమైన మైథిలిని నాశనం చేసుకునేలా
ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. గెట్ రెడీ ఫర్ ది సెకండ్ ఫేజ్ అని అవతలి వైపున్న ఆ గంభీరమైన వాయిస్ ఆదేశించింది. అండర్స్టూడ్ బాస్ అని చెప్పి ఆ వ్యక్తి చీకటిలోకి మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలు ఆదిత్య ప్యాలెస్లోని ఈ ప్రశాంతతను భంగపరుస్తూ మైథిలి అలారం కన్నా ముందే మేల్కొంది. ఆమె పక్కన చూసింది. కాని విక్రమ్ అక్కడ లేడు. బెడ్షీట్స్ నలిగిపోయున్నాయి. విక్రమ్ నైట్ వేర్ డ్రెస్ పక్కనే పడి ఉంది. విక్రమ్ అని పిలుస్తూ మైథిలి లేచి నుంచుంది. వాష్రూమ్ డోర్ తెరిచి ఉంది. లోపల ఎవరూ లేరు. మైథిలి సిల్క్ నైట్ గౌన్ వేసుకుని బెడ్రూమ్ బయటకు వచ్చింది. మెట్లు దిగి కింది హాల్లోకి వెళ్తుండగా ఆమెకు స్టడీ రూమ్ నుండి ఏదో వింతైన శబ్దం వినిపించింది. గాజు గ్లాస్ పగిలిపోయిన శబ్దం. మైథిలి కంగారుగా స్టడీ రూమ్ వైపు పరిగెత్తింది. అక్కడ దృశ్యం చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. రూంలోని ల్యాప్టాప్లు, సీక్రెట్ ఫైల్స్ అన్ని నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విక్రమ్ గోడకు ఉన్న ఒక పెద్ద పెయింటింగ్ వెనుక దాచిన ఐరిస్ స్కానర్ సెక్యూర్డ్ లాకర్ ముందు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ముఖంలో ఎప్పుడూ లేని ఒక భయంకరమైన క్రూరత్వం, గందరగోళం కనిపిస్తున్నాయి. అతని చేతికి రక్తం కారుతోంది. అతను లాకర్ గ్లాస్ను తన సొంత చేత్తో పగలగొట్టడానికి ప్రయత్నించాడు. విక్రమ్, ఏమైంది మీకు? ఏంటిది అని అరుస్తూ మైథిలి అతని దగ్గరకు పరుగెత్తి అతని చేయి పట్టుకోబోయింది. కాని విక్రమ్ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు. అతని చూపుల్లో మైథిలిపై ఎప్పుడూ ఉండే ఆ ప్రేమ, ఆరాధన అసలు లేవు. కేవలం ఒక అపరిచితుడిలా, ఒక పగతో రగిలిపోయే శత్రువులా ఆమె వైపు చూశాడు. నన్ను తాకకు అని విక్రమ్ గంభీరంగా గర్జించాడు. అతను మైథిలి చేతిని గట్టిగా తోసివేశాడు. ఆ తోపుడికి మైథిలి వెనక్కి వెళ్లి టేబుల్ కొసకు తగిలి నేలపై పడిపోయింది. మైథిలి తన మోచేతికి తగిలిన గాయాన్ని పట్టుకుని నమ్మలేనట్లు విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, నేను మైథిలిని. మీ మైథిలిని? మీకేమైంది? నా వైపు అలా చూస్తున్నారేంటి అని ఏడుస్తూ అడిగింది. విక్రమ్ తన తలను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని నాడులు ఉబ్బిపోయాయి. నా మైథిలి? నువ్వు నా మైథిలివి కావు. నువ్వు సిద్ధార్థ్ పంపిన ఏజెంట్వి. నువ్వు నన్ను మార్కెట్లో ముంచడానికి వచ్చావు. నా ఐరిస్ కోడ్స్, నా ఆదిత్య గ్రూప్స్ పాస్వర్డ్స్ దొంగిలించడానికి నాతో నాటకమాడావు అని విక్రమ్ పిచ్చిగా అరిచాడు. విక్రమ్, పిచ్చిగా మాట్లాడకండి. సిద్ధార్థ్ జైల్లో ఉన్నాడు. మనం నిన్న రాత్రే ఆదిత్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సైన్ చేశాం. పార్టీలో డాన్స్ చేశాం. మీకేమైంది విక్రమ్? ప్లీజ్ మైండ్ కంట్రోల్ చేసుకోండి అని మైథిలి ఏడుస్తూ అతని కాళ్లను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కాని విక్రమ్ టేబుల్పై ఉన్న ఒక పాత ఐరన్ పేపర్ వెయిట్ను చేతిలోకి తీసుకుని ఆమె వైపు చూస్తూ, అబద్ధం, అంత అబద్ధం. 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ డీల్, అదంతా నన్ను చంపడానికి నువ్వు వేసిన ప్లాన్. నా కోమా నాటకం కాదు. నా మైండ్లో నువ్వు విషం నింపావు అని అరుస్తూ ఆ పేపర్ వెయిట్ను ఆమె వైపు విసిరబోయాడు. సరిగ్గా అదే సమయంలో రాఘవ్, విక్రమ్ సింగ్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? మేడం గారిని వదిలేయండి అని రాఘవ్ అరిచాడు. విక్రమ్ సింగ్ వెంటనే విక్రమ్ ఆదిత్యను వెనుక నుండి గట్టిగా పట్టుకుని బంధించాడు. విక్రమ్ పిచ్చిగా ఊగిపోతూ, వదిలేయండి రాఘవ్, ఈమె శత్రువు, ఈమెను కాల్చేయండి. ఆదిత్య గ్రూప్స్ నాది, కేవలం నాది మాత్రమే అని అరుస్తూ నోటి నుండి నాణేల రక్తం కక్కుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. విక్రమ్ అని మైథిలి గట్టిగా అరిచి అతని దగ్గరకు పరుగెత్తింది. 2 గంటల తర్వాత ఆదిత్య ప్యాలెస్ స్పెషల్ మెడికల్ కేర్ రూమ్. లండన్ నుండి వచ్చిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ యాంటోనీ మరియు సిటీలోని టాప్ న్యూరాలజిస్టులు విక్రమ్కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బయట కారిడార్లో మైథిలి మోకాళ్లపై కూర్చుని ఏడుస్తోంది. ఆమె చేతులకు విక్రమ్ రక్తం మరకలు అలాగే ఉన్నాయి. రాఘవ్ ఆమె పక్కన కూర్చుని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మేడం, ప్లీజ్ ధైర్యంగా ఉండండి. సార్కి ఏమీ కాదు. ఊటీలో కోమా నుండి బయటకు వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పారు కదా, అతని బ్రెయిన్ సెల్స్ ఇంకా కోలుకోవాలని. మైథిలి తల పైకెత్తింది. ఆమె కళ్లల్లో ఏడుపుతో పాటు ఒక వింతైన అనుమానం, పట్టుదల కనిపిస్తున్నాయి. లేడు రాఘవ్,
ఇది కోమా ఆఫ్టర్ ఎఫెక్ట్ కాదు అంది మైథిలి గంభీరంగా. రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు. వాట్ డూ యూ మీన్ మేడం? విక్రమ్ నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణం పోతున్నా నా పేరునే కలవరించాడు. అలాంటి వ్యక్తి ఉదయం లేవగానే నా కళ్లల్లోకి చూసి నన్ను సిద్ధార్థ్ ఏజెంట్ అని పిలిచాడంటే అతని మైండ్ నార్మల్గా మారలేదు, మార్చబడింది. ఎవరో అతని బ్రెయిన్ను, అతని ప్రవర్తనను కంట్రోల్ చేస్తున్నారు అంది మైథిలి కళ్ళు తుడుచుకుంటూ. అప్పుడే ఐసీయూ తలుపులు తెరుచుకుని డాక్టర్ ఆంటోనీ బయటకు వచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైనందోళన కనిపిస్తోంది. మైథిలి వేగంగా లేచి నిలబడింది. డాక్టర్, విక్రమ్కి ఎలా ఉంది? అతనిప్పుడు ఎలా ఉన్నాడు? డాక్టర్ ఆంటోనీ తన గ్లౌజెస్ తీస్తూ, మేడం మైథిలి, ఐ హ్యావ్ ఎ వెరీ షాకింగ్ న్యూస్. విక్రమ్ గారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశాం. అతని బ్లడ్లో న్యూరోసింథటిక్ టాక్సిన్ ఎక్స్డాస్ అనే అత్యంత అరుదైన రేడియోలాజికల్ కెమికల్ కాంపౌండ్ దొరికింది. ఇది సాధారణంగా ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్లలో బ్రెయిన్ వాషింగ్ లేదా సైకాలజికల్ విచ్ఛిన్నం చేయడానికి వాడతారు. మైథిలి, రాఘవ్ షాక్తో ఒకరినొకరు చూసుకున్నారు. వాట్, న్యూరోటాక్సిలినా? ఇది అతని ఒంట్లోకి ఎలా వచ్చింది డాక్టర్ అని అడిగాడు రాఘవ్. ఈ కెమికల్ ఒక్కరోజులో వచ్చింది కాదు అని వివరిస్తూ ఐప్యాడ్లో మైక్రోస్కోపిక్ ఇమేజ్ చూపించాడు డాక్టర్. ఊటీలో అతను కోమాలో ఉన్నప్పుడు అతని వెన్నుముక స్పైన్ బేస్ దగ్గర ఒక అతి చిన్న మైక్రోబయోచిప్ అమర్చబడింది. ఆ చిప్ ద్వారా గత 2 నెలలుగా ప్రతిరోజు కొన్ని మైక్రోగ్రాముల టాక్సిన్ అతని రక్తంలోకి విడుదలవుతోంది. ఇది అతని పాత జ్ఞాపకాలను మాయం చేసి అత్యంత దగ్గరివారిపై విపరీతమైన పగ, అనుమానం కలిగించేలా అతని మెదడులోని అమిగ్డాలా భాగాన్ని ప్రేరేపిస్తుంది. మైథిలి చేతులు వణికాయి. అంటే విక్రమ్ నన్ను ద్వేషించడం లేదు, ఆ మందు అతని చేత అలా చేయిస్తోందా? ఎస్ మేడం. కానీ అంతకంటే దారుణమైన విషయమేంటంటే ఆ మైక్రోచిప్ని బయటకు తీయడానికి ఆపరేషన్ చేస్తే విక్రమ్ గారి మెదడులోని రక్తం గడ్డకట్టి ఆయన ఆన్ ది స్పాట్ చనిపోతారు. ఆ చిప్ ఒక స్పాంటేనియస్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెకానిజంతో డిజైన్ చేయబడింది అని డాక్టర్ హెచ్చరించాడు. మైథిలి గుండె పగిలినంత పనైంది. ఊటీలో శత్రువులను గెలిచామని సంబరపడేలోపే శత్రువు విక్రమ్ శరీరంలోనే బాంబు అమర్చి వెళ్లాడనే నిజం ఆమెను శూన్యంలోకి నెట్టేసింది. మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటలు చెర్లపల్లి సెంట్రల్ జైలు. మైథిలి నేరుగా సిద్ధార్థున్న ఐసోలేషన్ సెల్ ముందుకు వెళ్లి జైలు ఐరన్ గ్రిల్స్ వెనుక సిద్ధార్థ్ నేలపై కూర్చుని ఉన్నాడు. మైథిలిని చూసి సిద్ధార్థ్ పకపకా నవ్వడం ప్రారంభించాడు. ఆ నవ్వులో ఒక వికృతమైన సైకో ఆనందం కనిపిస్తోంది. వావ్, ది గ్రేట్ మైథిలి ఆదిత్య. ఆదిత్య గ్రూప్స్ సామ్రాజ్ఞి నా ముందుకు వచ్చి నిలబడింది. ఏంటి మేడం, నీ మొగడు విక్రమ్ నిన్ను గుర్తిస్తున్నాడా? లేక నీ పీక నొక్కడానికి వస్తున్నాడా అని సిద్ధార్థ్ కేకలు వేశాడు. మైథిలి తన చూపులను పదునుగా సిద్ధార్థ్ కళ్లల్లోకి గుచ్చింది. సిద్ధార్థ్, ఆ చిప్ డీయాక్టివేషన్ కోడ్ ఎక్కడ ఉందో చెప్పు. నువ్వు ఏ ఇంటర్నేషనల్ డాక్టర్లతో ఆ చిప్ అమర్చావో నాకు తెలుసు. నువ్వు కోడ్ చెప్పకపోతే నిన్ను ఈరోజు రాత్రికే జైలు ఎన్కౌంటర్లో చంపేస్తాను అని హెచ్చరించింది. సిద్ధార్థ్ నవ్వు ఆపి కటకటాల దగ్గరకు వచ్చి మైథిలి ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచాడు. ఎన్కౌంటరా? హాహాహా, మైథిలి, నువ్వు ఇంకా చాలా అమాయకురాలివి. ఆ చిప్ అమర్చింది నేను కాదు అని సిద్ధార్థ్ రహస్యంగా నవ్వి చెప్పాడు. మైథిలి ఆశ్చర్యపోయింది. నువ్వు కాదా? అబద్ధం చెప్పకు సిద్ధార్థ్. నేను అబద్ధం చెప్పడం లేదు మైథిలి అని సిద్ధార్థ్ తన స్వరం తగ్గించాడు. లండన్ డీల్లో నన్ను ముంచడానికి ప్లాన్ చేసింది నా బాస్ అనుకున్నావా? కాదు, నా వెనుక ఉన్నది ది బ్లాక్ ఫాంటమ్ అనే గ్లోబల్ సిండికేట్. విక్రమ్ ఆదిత్య తండ్రి ఆదిత్యవర్మ 20 ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని ఒక వజ్రాల గనిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ సిండికేట్ హెడ్ను మోసం చేసి ఆస్తులు లాక్కున్నాడు. విక్రమ్ అనుకుంటున్నట్లు ఈ పగ సిద్ధార్థిది కాదు, ఆ సిండికేట్ హెడ్ది. ఆదిత్యవర్మ కొడుకైన విక్రమ్ తన సొంత చేతులతో తన సామ్రాజ్యాన్ని నిన్ను నాశనం చేసుకోవడమే ఆ బ్లాక్ ఫాంటమ్ కోరిక. మైథిలి వెన్నులో వణుకు పుట్టింది. ఎవరు ఆ బ్లాక్ ఫాంటమ్? సిద్ధార్థ్ వికృతంగా నవ్వి, ఆ పేరు తెలుసుకోవడం నీ వల్ల కాదు మైథిలి. కానీ నీకు ఒక క్లూ ఇస్తాను. ఆ బ్లాక్ ఫాంటమ్ హెడ్ వేరే ఎక్కడో లేడు, నీ చుట్టూనే.
నీకు అత్యంత నమ్మకస్తుడిగా నటించే వాళ్లలోనే ఉన్నాడు. విక్రమ్కు ఈరోజు రాత్రి 12 గంటలకు ఆ చిప్ చివరి సిగ్నల్ పంపుతుంది. ఆ తర్వాత విక్రమ్ నిన్ను చంపి తను కూడా సూసైడ్ చేసుకుంటాడు. గో అండ్ సేవ్ యువర్ హస్బెండ్ ఇఫ్ యూ కెన్ అని బిగ్గరగా నవ్వసాగాడు. సాయంత్రం ఉదయం 6 గంటలు ఆదిత్య ప్యాలెస్, మైథిలి ప్యాలెస్లోకి అడుగుపెట్టింది. ఆమె మైండ్లో సిద్ధార్థ్ చెప్పిన మాటలు రీసౌండ్ ఇస్తున్నాయి. ఆ బ్లాక్ ఫాంటమ్ వేరే ఎక్కడో లేడు. నీ చుట్టూనే నీకు అత్యంత నమ్మకస్తుడిగా నటించే వాళ్లలోనే ఉన్నాడు. మైథిలి తన కళ్లతో ప్యాలెస్లోని ప్రతి ఒక్కరినీ అనుమానంగా చూడటం ప్రారంభించింది. రాఘవ్, ఇన్నాళ్లు కంపెనీని కాపాడిన మేనేజర్ విక్రమ్ సింగ్, ప్యాలెస్ సెక్యూరిటీ హెడ్, లేక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న సీనియర్ వర్మ. ఎవరు ఆ దుర్మార్గుడు? అప్పుడే రాఘవ్ వేగంగా ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, సార్కి మళ్లీ ఫిట్సొచ్చాయి. అతను గదిలో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ను పగలగొడుతున్నాడు. డాక్టర్లు ఆయన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు వెంటనే రండి. మైథిలి హుటాహుటిన మెడికల్ కేర్ రూమ్కు పరుగెత్తింది. గదిలో విక్రమ్ను మంచానికి ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. అతని కళ్ల నుండి రక్తంలాంటి నీరు కారుతోంది. అతను మైథిలిని చూసి పిచ్చిగా నవ్వుతూ, మైథిలి, రా, దగ్గరకు రా. నా కాంట్రాక్ట్ భార్యవి కదా. వచ్చి నా చేతుల్లో చావు. నాకు బ్లాక్ ఫాంటమ్ ఆర్డర్ ఇచ్చాడు. నిన్ను చంపేస్తే నా మెదడులోని నొప్పి తగ్గిపోతుంది అని అరిచాడు. మైథిలి గుండె నీరసమైపోయింది. విక్రమ్ గొంతులో, శ్వాసలో వేరే శబ్దాలు వస్తున్నాయి. ఆ చిప్ అతని నాడీ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించేసింది. డాక్టర్ యాంటోనీ మైథిలి దగ్గరకు వచ్చి, మేడం, విక్రమ్ గారి బ్రెయిన్ డెడ్ కావడానికి ఇంకా కేవలం 5 గంటల సమయం మాత్రమే ఉంది. రాత్రి 12 గంటలకు ఆ చిప్ నుండి హై వోల్టేజ్ డిశ్చార్జ్ అయి ఆయన హార్ట్ ఆగిపోతుంది. మనం ఆ చిప్ యొక్క మాస్టర్ ఫ్రీక్వెన్సీ రిమోట్ని కనిపెట్టకపోతే విక్రమ్ గారిని రక్షించడం అసాధ్యం అని చెప్పాడు. మైథిలి కళ్లల్లోని నీళ్లు ఆవిరైపోయాయి. ఆమె ముఖంలో భయం పోయి ఒక అగ్నిపర్వతంలాంటి పట్టుదల ఆవహించింది. ఆమె విక్రమ్ దగ్గరకు వెళ్లి అతని నుదుటిపై తన పెదవులను గట్టిగా ఆనించింది. విక్రమ్ ఆమెను కరవడానికి ప్రయత్నించినా ఆమె వెనక్కి తగ్గలేదు. విక్రమ్, నా మాట వినండి. నేను మీ మైథిలిని. నా ప్రేమ సత్యమైనదైతే మిమ్మల్ని చావునోట్లోకి నెట్టిన ఆ మృగాడిని మీ కళ్ల ముందే లాక్కొచ్చి నిలబెడతాను. మిమ్మల్ని నాతో పాటు తిరిగొచ్చేలా చేస్తాను. నాపై నమ్మకం ఉంచండి అంది ధైర్యంగా. మైథిలి తిరిగి నిలబడి రాఘవ్ మరియు విక్రమ్ సింగ్ వైపు చూసింది. రాఘవ్, ప్యాలెస్లోని ప్రతి సీసీటీవీ ఫుటేజ్, గత 6 నెలల మన కమ్యూనికేషన్ నెట్వర్క్ లాగ్స్ అన్నింటినీ నా పర్సనల్ ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేయి. అలాగే ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతి సెక్యూరిటీ గార్డ్ని, పనివాడిని లోపల పెట్టి డోర్స్ లాక్ చేయి. రాత్రి 12 గంటలలోపు విక్రమ్ని చంపాలనుకుంటున్న ఆ అసలైన శత్రువు ఎవరో నేను బయటకు తీస్తాను అని మైథిలి పవర్ఫుల్ ఆర్డర్ వేసింది. సమయం రాత్రి ఉదయం 7:30 దాటింది. విక్రమ్ ప్రాణాలను కాపాడుకోవడానికి మైథిలికి ఉన్నది కేవలం 4:30 గంటల సమయం మాత్రమే. ఆ చీకటి కోటలో నమ్మకద్రోహం ముసుగు వేసుకున్న ఆ బ్లాక్ ఫ్యాంటమ్ ఎవరు? మైథిలి తన మేధస్సుతో, ప్రేమతో ఆ నిజాన్ని ఎలా ఛేదిస్తుంది? విక్రమ్ దేహంలోని ఆ బాంబులాంటి చిప్ను డీయాక్టివేట్ చేసి అతని ప్రాణాలను కాపాడుకోగలదా? సస్పెన్స్ మరింత ముదిరింది.